ఇగో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరు దీక్ష చేశారు, మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. పాపం మా డబ్బులు ఏందిరా నాయన, నీ వికసిత్ 2029 తర్వాత నీ విజన్ 2047 కానీ ముందు మా సర్టిఫికేట్లో వచ్చే విజన్ చెప్పు బయటికి. ఎగ్జామ్ రానియట్లేదు, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదట. రోడ్ల మీదకి వచ్చి మానవహారాలు చేస్తున్నారు. ఇక వీళ్ళ గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు ఎవరి గురించి మాట్లాడు, నేను 1,82,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన అంటుండు. ఇలా ఆంధ్రజ్యోతిలో పెట్టుబడులు పరుగు వస్తున్నాయట. ఏది మరి పెట్టుబడులు పరుగుతో పోరగాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి దిక్కే లేదా? పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేదానికి దిక్కు లేదు, వాళ్ళకు గుడ్డు వేసే దిక్కు లేదు, మాంసం పెట్టే దిక్కు లేదు, తిండి పెట్టే దిక్కు లేదు. ఇక నీ విజన్ ఎక్కడ పోయింది? నీ పెట్టుబడులు ఏంది? దేనికోసం ఈ పెట్టుబడులు? ఎవడి కోసం పెట్టుబడులు? మీరు అత్యంత ధనిక ముఖ్యమంత్రులు కావడానికి ఉపయోగపడతాయి ఆ పెట్టుబడులు, ఎవరికి ఉపయోగపడవు. ఇది నిన్న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల పోరు దీక్ష. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో విద్యార్థులు మానవహారం చేశారట. పాపం ఇప్పుడు దీనికి ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం రాత్రి ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే అంటారు. ఇక పాపాలని జగన్మోహన్ రెడ్డి చేస్తే మరి పుణ్యాలు చేసే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేస్తే అయిపోద్ది కదా. ఆయన మొత్తం పాపాలు చేసిన అనుకోండి, మరి ఈయన పుణ్యాత్తుడు కదా, మొత్తం 45 ఏళ్ళు పుణ్యమేనా, మరి పుణ్యాత్తుడిగా ఇట్లా పెట్టి కడిగేస్తే అయిపోద్ది కదా మొత్తం పాపం అంతా. అంత పుణ్యం చేయబట్టే దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా పుణ్యాలు చేస్తే మనం కూడా ధనికులు అవుతాం అన్నమాట. ఇది ఒకటైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు తప్పంతా పుష్పదేనట. తప్పు పుష్ప. థియేటర్కి వెళ్లే ముందు జాగ్రత్తలు ఏవి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథం లోపించింది, సినిమా టీం ఫాల్ట్ ఉంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తారు. దేంట్లో పనిచేస్తాడు? పుష్పాన్ని తీసి లోపటేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినందుకే. మొన్న ఇన్ని రోజులు ఆలోచించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్పాలని ఆలోచించి ఇన్ని రోజులు 13వ తారీఖు అరెస్ట్ చేయడానికి పోతే నువ్వు స్పందించింది 30వ తారీఖు స్పందించినవు అంటే ఇన్ని రోజులు ఏం చెప్తే బాగుంటుంది? ఓహో రేవంత్ రెడ్డి బాగా చేస్తానని చెబుదామా, బాగా చేయలేదని బాగా చేస్తానని చెబుదామంటే 3 రోజులను జైల్లో ఉంచకుండా 3 గంటలను బయటకు తీసుకొచ్చిండు. ఎట్ట చెప్పాలా? సరే ఆడిదాకానే తీసిపోయిండుగా అని చెప్పి చివరికి ఆలోచించుకొని నెంబర్ 1 చేస్తాను పని అని చెప్పిన. జనం గురించి కాదు, పుష్ప గురించి ఆయనకు సంతోషపడుతున్నట్టు అన్నట్టు అనిపిస్తుంది. తప్పంత పుష్పదే తప్పంత. మరి అయ్యాళ్ళ మాట్లాడితే పోయేది. 4వ తారీఖు మనిషి చచ్చిపోతే 5వ తారీఖు మాట్లాడితే మీకు విలువ ఉండేది. మీరు ఇంత మార్పు కోసం రాజకీయ నాయకుడు అయ్యి రాజకీయ పార్టీ పెట్టి పక్కన తెలుగు రాష్ట్రంలో మీరు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మీరు మాట్లాడితే గౌరవం ఉండేది. ఇవాళ మాట్లాడిండు.